సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను బ్యాడ్ బ్రదర్ ను కాదన్న ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు బ్యాడ్ ఫ్యామిలీస్ అని విమర్శించారు. ఈ రెండు కుటుంబాలు తెలంగాణకు పట్టిన శని అని, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల డిఎన్జే ఒక్కటేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి పైన తీవ్ర పదాలతో ఆరోపణలు చేసిన నేపథ్యంలో మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు సీఎం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ పైన తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ మీరు అనేక కార్యక్రమాలను అడ్డుతలుగుతున్నారంటూ మీ పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఏదో రకంగా జూబ్లీహిల్స్లో గెలవాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడు, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడము తెలంగాణ ప్రజల దురదృష్టకరం. ఉదాహరణకు మెట్రో స్టేట్ గవర్నమెంటు ఇంతవరకు ఫైనల్ డిపిఆర్ మారుతున్నటువంటి ఈ యొక్క మెట్రోలకు సంబంధించి ఫేజ్ 1 అధీనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొత్త డిపిఆర్ రావాలి. అది వచ్చిన తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి వద్దన్నా కూడా సహాయం చేయొద్దని చెప్పినప్పుడు కూడా నేను ఆయన కోసం చేయను, తెలంగాణ ప్రజల కోసం, హైదరాబాద్ ప్రజల కోసం, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను తప్పకుండా దాన్ని చేస్తాను. రేవంత్ రెడ్డి వద్దన్నా నేను సాయం చేయకుండా ఉండను. రీజనల్ రింగ్ రోడ్డు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడిగిండా? అసలు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది? మీరు దాన్ని అడ్డుకుంటున్నారని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం ఎంత ఉంది? ఇది నవ్వాలా ఏడవాలా అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే నేను RRR రింగ్ రోడ్ సంబంధించి ప్రధానమంత్రి గారితో మరి రోడ్స్ మినిస్టర్ అయినటువంటి నేషనల్ హైవే మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి మంజూరు చేయించాను. అనేకసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. ఈ మధ్యలో 2 సంవత్సరాల క్రితము ఈయన వచ్చాడు. మరి ఈయన రాకముందే ఇప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం మాకు పడుతుంది. హైడ్రాను తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేశాను, దానివల్లనే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు వరదలు రాలేదు. అదే తరహాలో మూసీని కూడా అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డిని, కేటీఆర్ను బ్యాడ్ బ్రదర్స్ అంటూ కూడా ఆయన సంబోధించినటువంటి సందర్భం. ఇప్పుడు హైడ్రాతో హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందా? హైదరాబాద్లో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? హైడ్రాకు డెవలప్మెంట్కి ఏం సంబంధం? పేదల ఇల్లు కూలగొడుతున్నారని మరి ఉదాహరణకు ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ వీళ్ళకి సంబంధించిన కాలేజ్ ఉంది, అదేం కూలగొట్టలేదు. అనేక మంత్రులు మీరు లోతట్టు ఏరియాలో కట్టుకున్నారు, అవేం కూలగొట్టలేదు. మరి పేదల ఇల్లు, మధ్యతరగతి ప్రజల ఇల్లు మాత్రం కూలగొట్టారు. ఇదెక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో, మూసీకి సంబంధించినటువంటి విషయంలో మేము ఎప్పుడు కూడా అడ్డుకోవడం లేదు. ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాము, మూసీకి ఎంత కావాలో అంత ల్యాండ్ తీసుకొని మీరు డెవలప్మెంట్ చేయండి. కానీ ఆ మూసీ పక్కన ఉన్నటువంటి అనేక 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి వేలాది మంది ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏంటి? వాళ్ళు ఎక్కడ పోవాలి? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి ప్రజలను ఎవరు విశ్వసించడం లేదు. ముఖ్యమంత్రి కేటీఆర్ లాగానే, కేసీఆర్ లాగానే అబద్ధాలు మాట్లాడతాడు, ప్రజలు తప్పుదట్టించే విధంగా మాట్లాడతాడు. వీళ్ళిద్దరు బ్యాడ్ బ్రదర్స్. ఈ రెండు ఫ్యామిలీస్, కాంగ్రెస్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఫ్యామిలీ, ఇవి బ్యాడ్ ఫ్యామిలీస్. తెలంగాణకు పట్టినటువంటి శని ఈ రెండు ఫ్యామిలీస్. వీళ్ళు గతంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, గతంలో పొత్తు పెట్టుకున్నారు, గతంలో కలిసి ప్రభుత్వాలు నడిపారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ, కేసీఆర్ది, కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళ రెండు డిఎన్ఏ ఒకటి. మధ్యలో నన్నెందు వాళ్ళతో కలుపుతారు? నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్తో కానీ, నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కానీ గతంలో కలవలేదు, భవిష్యత్తులో కలివేసే అవకాశం మా పార్టీకి లేదు. మా డిఎన్ఏ వేరు, మేము ఆ పార్టీకి సంబంధం లేదు. వీళ్ళందరూ ఒకటే. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు సీరియస్గా తీసుకోవట్లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.